సంచి, టోపీ, బాల్టీ, బుట్ట. హా! సూపర్. అమ్మ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నేను మొన్న కూరగాయలు తెమ్మని మా అమ్మ చెప్తే బుట్ట పట్టుకొని వెళ్ళానమ్మా. దాంట్లో ఎన్ని పడితే అన్ని తీసుకొచ్చాను. చాలా కంఫర్ట్‌గా అనిపించింది. మా అన్నయ్యని పంపిస్తే ఓకే. వాడు బాల్టీ పట్టుకెళ్ళాడమ్మా. బాల్టీ అంటే ఏంటి? బకెట్. ఈ మా అమ్మ ఏమన్నాడు కూరగాయలు పంపించింది కదా! వాడినేమో "అరేయ్! కూరగాయలు తేరా" అని చెప్పకుండా ఏం చెప్పిందంటే, "అరే భయ్ నువ్వు పోయి కాస్త నీళ్ళు తీసుకురారా భయ్" అని చెప్పింది. వాడేం చేశాడమ్మా బాల్టీ తీసుకెళ్ళి బాల్టీ అంటే బకెటేగా. ఓకే. ఆ బకెట్ తీసుకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చాడు. ఓకే. సో, మా ఇంకో బ్రదర్‌ని తీసుకెళ్ళి "అరే! పుస్తకాలు సంచిలో పెట్టుకొని ఆడిచ్చేసి రాపో బస్‌కి లేదంటే నువ్వు వెళ్లి స్కూల్‌కెళ్ళి రాపో" అని చెప్పారమ్మ. వాడు పుస్తకాలు సంచిలో పెట్టుకొని వెళ్ళాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక స్టోరేజ్ హౌస్. దాంట్లో నువ్వు కొంత కంటెంట్‌ని దాచిపెట్టొచ్చు సంచిలో. బాల్టీ దీంట్లో కూడా ఒక స్టోరేజ్ హౌస్. దాంట్లో కొంత వాటర్‌ని దాచిపెట్టొచ్చు, కొంత పాలను దాచిపెట్టొచ్చు, కొంత నూనెని దాచిపెట్టొచ్చు. అంటే అదొక స్టోరేజ్ హౌస్. సో, బుట్ట అనేది కూడా ఒక స్టోరేజ్ హౌస్. దాంట్లో కూరగాయలు, పళ్ళు లేకపోతే రకరకాల వస్తువులు దాచిపెట్టొచ్చు. అవునా కాదా? కానీ టోపీ అనేది పక్కనోళ్ళకి పెట్టేది. అంటే నా ఉద్దేశం కాదమ్మా. టోపీ అనేది తలకి పెట్టుకునేది. అంతేగాని అది ఒక స్టోరేజ్ హౌస్ కాదు. అవునా కాదా? కాబట్టి ఈ 3 స్టోరేజ్ సంబంధించినవి. టోపీ అనేది స్టోరేజ్‌కి కాదు కాబట్టి ఆన్సర్ నంబర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్.